వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మేడ్చల్ కలెక్టరేట్ కార్యాలయం ముందు జర్నలిస్టుల నిరసన. ఇల్లందులో ఘనంగా సంతు శ్రీ సద్గురు సేవాలాల్ మహారాజ్ ముగింపు వేడుకలు. తుంగభద్ర నది ఒడ్డున రోడ్డు వేయడంతో దళితుల జీవనానికి ఇబ్బందులు. మహాశివరాత్రి పండుగను పురస్కరించుకొని చాక్ పీస్లపై 109 శివలింగాలను తయారు చేసిన ఆపు రజనీకాంత్. క్రీడాకారులు గెలుపోటములను సమానంగా తీసుకోవాలి. డాక్టర్ శంకర్ శర్మ. టీఆర్ఎస్ పార్టీ నాయకుల గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త పనిచేయాలి. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్. ఇక వివరాల్లోకి వెళ్తే, జగిత్యాల జిల్లా కేంద్రంలోని అరవింద్ నగర్లో గల శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ శివపార్వతుల దివ్య కళ్యాణ మహోత్సవంలో హాజరైన జగిత్యాల తాజా మాజీ చైర్పర్సన్ శ్రీమతి అడవుల జ్యోతి లక్ష్మణ్ అనంతరం ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేసి శేషవస్త్రాలతో సత్కరించారు. వీరి వెంట వీరబత్తిని శ్రీనివాస్, పద్మజ, గుడికందుల గంగాధర్, తోగిటి రామచంద్రం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆచమనీయం సమర్పయామి నైవేద్యం ఓం భూర్భువస్సువః సమర్పయామి చందనేన కరోద్భక్షణం సమర్పయామి. శిష్టమంగళం జయ వామదేవాయ పంచవదన కమల శోభితాయ సోమ సూర్యాగ్నినేత్ర శుభరమంగళం జయ పరమ. ఆలయ అధ్యక్షులు కూడా నారికేళాన్ని సమర్పించాల్సిన కోరుతున్నాం. అలాగే ఉపాధ్యక్షులు, కోశాధికారి, ప్రధాన కార్యదర్శి గారు తొందరగా. అలాగే ఈ యొక్క దాదాపు 1000 కళ్యాణం టికెట్లు ప్రజల్లోకి వెళ్ళాయండి. మరొక 100% పని జరిగితే దయచేసి ఒక నిమిషం అమ్మ, ప్లీజ్ తొందర పడకండి, ప్లీజ్ ప్లీజ్. అయిపోయింది గారు, వారి సూచన ప్రకారం సమర్పించుకోండి ప్లీజ్. రోడ్డు వేయడంతో దళితుల జీవనానికి ఇబ్బందులు. తుంగభద్ర నది ఒడ్డున వేస్తున్న రోడ్డుతో తీవ్రంగా నష్టపోతారని ఆదుకోవాలని రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మీసాల సుమలత కోరారు. ఈరోజు కర్నూలు నగరం మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ ఆర్జీవి కృష్ణను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మీసాల సుమలత మాట్లాడుతూ 50 ఏళ్లుగా పారుతున్న మురికి నీటితో ఫారం గడ్డి పెంచుకుంటూ నిరుపేద దళిత కుటుంబాలు జీవనం సాగిస్తున్నారని, తుంగభద్ర నది ఒడ్డున వేస్తున్న రోడ్డుతో వచ్చే మురికి నీరు నిలిచిపోతుందని, వేసుకున్న గుడిసెలు తొలగించడం జరుగుతుందని ఆ కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. పశువులకి మేత గోశాలకు కానీ ఎద్దులకి బరవళ్ళకి అక్కడి నుంచే పంపిణీ అవుతుంది సార్. ఎన్నికంటే తుంగభద్ర నది ఒడ్డున రోడ్డు పేరుతో వేస్తున్న మట్టి వల్ల మా పొలాలకు మురికి నీరు రాకుండా మూసివేస్తున్నారు. ఆ మురికి నీరు రాకపోతే ఆ మొత్తం పోరంగడ్డి ఎండిపోతుంది. అందుచేత పేదల జీవన ఆధారం చాలా ఇబ్బందులుగా మారి రోడ్డున కుటుంబాలు పడతాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పశువుల నుంచి కాపాడుకునేందుకు అక్కడ ఉండేందుకు 2 గుడిసెలు వేసుకున్నారు. తుంగభద్ర చుట్టూ రోడ్డు వేస్తున్నందున ఆ పూరం గడ్డి వచ్చే మురికి నీరు నిలిచిపోతుంది. వాళ్ళు వేసుకున్న గుడిసెలు తొలగిస్తున్నారు. కావున వాళ్ళ మీద దయ ఉంచి
మున్సిపల్ అధికారులు వాళ్ళకి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. కర్నూలు నగరం పాలక సంస్థ నందు అదనపు కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మేము 50 సంవత్సరాల నుంచి అక్కడే బతుకుతున్నాము. అక్కడే కొట్టాలేసుకున్నా, ఒక చోట వేసుకున్నా కానీ మళ్ళీ లేపేసినారు. మళ్ళీ ఇంకో చోట వేసుకున్నా ఆడ తీసినారు. ఇప్పుడు లాస్ట్ కాడ వేసుకున్నా కానీ ఇంతకు ముందుగా ఏం ఇబ్బంది లేదు వేసుకోండి అని చెప్పిన వాళ్ళే మాకు ఇష్టమనేది కూడా ఇవ్వలే. 30 సెంట్ల స్థలం తీసుకున్నా కానీ మేము ఏం పట్టించుకోలే. ఇప్పుడు ఇది కూడా పోతుంది, ఇంకంతా పోతుంది అని చెప్తున్నారు. కాబట్టి మాకు జీవనాధారం ఏం లేదు. మాకు ఎవరు న్యాయం చేస్తారు, మాకు ఎవరు ఆదుకునేది? ఇంతవరకు అయింది, వస్తున్నారు తీసేయండి అని అన్నట్లే కానీ మీకు ఏం న్యాయం చేస్తాం మేమని ఒక్కరు కూడా లేదు. మాకు ఏం న్యాయం చేస్తారు చేయండి సార్. అసలు ఉండేవి మాకు మేము బతికే దాంట్లోని ఇన్నాళ్ళ నుంచి 50 ఏళ్ళ నుంచి వేస్తున్నాము. ఇప్పుడు మాకు 50,000 ఈ నెల 26వ తారీఖు బుధవారం నాడు జరగబోయే మహాశివరాత్రి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలంలో గల శ్రీ దుబ్బ రాజేశ్వరి స్వామి దేవాలయం శివరాత్రి ఉత్సవాలకు ముస్తాబవుతుంది. ఇట్టి సందర్భంగా దేవాలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీమతి అనుష మీడియాతో మాట్లాడుతూ ఇట్టి శివరాత్రి ఉత్సవాలు సోమవారం అంకురార్పణ కార్యక్రమంతో ప్రారంభమై శుక్రవారం రథోత్సవంతో ముగుస్తాయని, 5 రోజులు ఘనంగా జరుగుతాయని, ఈరోజు శివపార్వతుల కళ్యాణ మహోత్సవానికి జగిత్యాల జిల్లా కలెక్టర్ గారు పట్టు వస్త్రాలు అందజేస్తారని తెలిపారు. స్వామివారి దర్శనానికి వస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా దేవాదాయ ధర్మాదాయ శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తుందని, వీటికి పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, విద్యుత్ శాఖ, ఆరోగ్య శాఖ, ఆర్టీసీ, జగిత్యాల డిపో స్థానిక నాయకులు ముందుండి సహాయం చేస్తూ కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ పార్టీ రామగుండం నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్, మాజీ డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు, మాజీ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిందన్నారు. ప్రజల పక్షాన ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి ఇచ్చిన హామీలను అమలు చేసేంత వరకు పోరాడతామన్నారు. చేతనం జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతని నీరాజనం 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జయ జయ ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం జయ జయ హే తెలంగాణ ఒక్కటైన చేతనం పోతనది పురిటి గడ్డ రుద్రమది వీర గడ్డ గండర గండడు కొమురం భీముడే నీ బిడ్డ భీముడే నీ బిడ్డ భీముడే నీ బిడ్డ కాకతీయ కళా ప్రతిరేక రామప్ప గాంతిరేక రామప్ప వేలుకొండన మాజీ సర్పంచ్ లింగపురం శ్రీనివాస్ మళ్ళీ పేరుతో పిలిచినట్టు చేయకూడదు దయచేసి పోషణ మళ్ళీ పదే చెప్పించుకో. టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న మాజీ సర్పంచ్లు ఎవరైనా ఉంటే రావాలి. కుర్చీ బాబు ఒక 5-6 కుర్చీలు వెనకాల సరిపో చెప్పిన మళ్ళీ పేరు పెట్టి కూర్చోవాలి కష్టం. వరదలన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు, తెలంగాణ ఉద్యమ మహానాయకుడు, తెలంగాణ అభివృద్ధి ప్రదాత కేసీఆర్ గారు 19వ తారీఖు నాడు తెలంగాణ భవన్లో సమావేశాన్ని
ఏర్పాటు చేసి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకత్వానికి అదేవిధంగా ఉద్యమకారులకు దిశానిర్దేశన చేసినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని మన ముందు కార్యాచరణ ఏ విధంగా చేసుకున్నాం. ఎన్నికల సమయంలో ఈ యొక్క అధికారంలోకి రావడం కోసం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలలో 2500 మహిళలకు జీవన భృతి విధంగా ఏ విధంగా అయితే ఇస్తున్నారు, 4000 రూపాయలు పెన్షన్ను వృద్ధులకు పెంచుతామని ఏ విధంగా అయితే చెప్పిందో, వీటన్నింటినీ కూడా ప్రశ్నించేటువంటి దిశగా మన కార్యాచరణను ఏ విధంగా తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయాలను మీరందరూ కూడా ఇలా చర్చించుకొని మనం ముందుకు నడుస్తాం. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే అగ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దడం కోసం అనేక విధాలుగా చెమటోడ్చి 10 ఏళ్ల ప్రగతి పాలనను కేసీఆర్ గారు చేసినారు. కానీ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 15 నెలల్లోనే ఇలా బడ్జెట్లో, నిధులలో, ప్రజల సంక్షేమ పథకాలలో ఏ పథకాన్ని కూడా అమలు చేయడం లేదు. యాదవులకు మన కేసీఆర్ గారు గొర్రెల పంపిణీ చేశారు, అవి బంద్ అయిపోయినాయి. కులవృత్తిని నమ్ముకొని జీవించేటువంటి వాళ్లకు ప్రోత్సాహకాన్ని అందించేటువంటి విధంగా ఉచిత చేపల పంపిణీని చేసిండ్రు, అది బంద్ అయిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కళ్యాణ లక్ష్మి పథకానికి తులం బంగారం ఇస్తున్నారు, అది కూడా కరువైపోయింది. ఇలా ఎక్కడ చూసినా కూడా ఈ ప్రభుత్వానికి మేము తగిన బుద్ధి గుణపాఠం చెప్పేటువంటి విధంగా రేపు స్థానిక సంస్థల ఎన్నికలలో మేము తప్పకుండా బీఆర్ఎస్ పార్టీకే గెలిపించుకుంటున్నామని చెబుతున్నటువంటి యొక్క నేపథ్యంలోనే ఈ యొక్క సమావేశాన్ని మనం నిర్మాణం చేసుకోవడం జరుగుతున్నది. జగిత్యాల జిల్లాలో అతి పురాతనమైన శివాలయాలలో ఒకటైన సారంగపూర్ మండలం పెంబట్ల కోనాపూర్ గ్రామంలో గల శ్రీ దుబ్బరాజేశ్వర స్వామి దేవాలయంలో శివరాత్రి ఉత్సవాల కొరకు జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించిన జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ ముందుగా ఎస్పీ అశోక్ కుమార్ గారిని దేవాలయ అర్చకులు చంద్రశేఖర్ శర్మ, దేవాలయ ట్రస్ట్ చైర్మన్ కలిసి స్వాగతం పలికారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ముందుగా దుబ్బరాజేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పోలీస్ సిబ్బందికి తగు సూచనలు చేస్తూ ఎట్టి పరిస్థితులలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. విఐపి డోనర్ అభిషేక ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే శివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని నిన్న సాయంత్రం 24వ తారీఖు సాయంత్రము అంకురార్పణ పుణ్యవచనం కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు సాయంత్రం 7:30కి స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించడానికి మరియు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ సార్ గారు పట్టు వస్త్రాలు తీసుకొని హాజరవుతారని అనుకుంటున్నాము. దానికి సంబంధించిన పూర్తి ఏర్పాట్లు దేవాలయంలో జరుగుతున్నవి. 26వ తారీఖు శివరాత్రి సందర్భంగా 2.5 నుండి 3 లక్షల జనాభాని భక్తులను మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దానికి తగ్గట్టుగా పోలీస్ శాఖ, ఎంపీడీఓ గారు, మున్సిపల్, మిషన్ భగీరథ, అలాగే ఆర్టీసీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఇలా అన్ని రకాల డిపార్ట్మెంట్స్తోని సహాయ సహకారాలు వాళ్ళకి మేము అందిస్తూ వాళ్ళు మాకు సహకరించి జాతర సక్సెస్ అయ్యేలాగా అందరము కష్టపడి పనిచేస్తున్నాము. ప్రతి ఒక్కరూ దేవాలయానికి నిబద్ధతతో మరియు క్యూ లైన్లలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వచ్చి స్వామివారి దర్శనాన్ని మనస్ఫూర్తిగా చేసుకొని స్వామి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. సోమవారం నాడు సాయంత్రం 6:30 అంకురార్పణ కార్యక్రమం జరిగింది. ఈరోజు సాయంత్రం 7:30 కళ్యాణం శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవం ఉన్నది. ఆ తర్వాత రేపు పొద్దున 3 గంటల నుంచి భక్తుల సౌకర్యార్థం, గ్రామ ప్రజల యొక్క సౌకర్యార్థం 3 నుంచి 6 వరకు ఫ్రీ దర్శనం. 6 నుంచి ఇక ఎప్పుడు నడిచే విధంగా టికెట్స్ కానీ లేక మొక్కులు కానీ వారి యొక్క స్తోమతను బట్టి చెల్లించుకోవచ్చు. ఎల్లుండి
పారాన అన్నపూజ కార్యక్రమం బేస్తారన్నారు. శుక్రవారం నాడు 10:30 రథోత్సవం, స్వామివారి రథోత్సవం. అది దేవాలయం యొక్క చుట్టూ ఒక ప్రదక్షిణం జరిగి తావుకొస్తుంది. భక్తులందరూ వాళ్ళకు చేసే సౌకర్యాలు, వాటర్ సౌకర్యం ఎలాంటి ఇబ్బంది లేకుండా మోటార్లన్నింటిని అభివృద్ధి చేసి 2 మోటార్లు ఎక్కడ రాకుండా అయితే కొత్త మోటార్లు కూడా ఫిట్ చేసినాం. నీరు ఒక 8 స్థలాలలో మినీ వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేశాం. వెనుక ముందు కోనేరు వద్ద ఏర్పాటు చేసినాం. విద్యుత్ శక్తి ఒక్క నిమిషం కూడా పోకుండా లైన్లన్నీ క్లియర్ చేయించి, ఇప్పుడు కూడా కరెంట్ లేకపోవడానికి కారణం లైన్లు ఇంకా కూడా క్లియర్ చేస్తుంది. ఒక ట్రాన్స్ఫార్మర్ టెంపుల్కు స్వతహాగానే ఉన్నది. వెనుక విద్యుత్ శక్తికి ఎలాంటి ఇబ్బంది ఉన్నది. ఈ సాయంత్రం నుంచి ఇప్పుడు ఉన్నది లెక్క కాకపోతే భక్తుల యొక్క సౌకర్యార్థం ఎండ తగలకుండా సలువ పందిళ్ళ నిర్మాణం. నిరుటి కన్నా నిరుడు రూపాయి అయిపోతే ఈ సంవత్సరం ₹1.5 50% ఎక్కువ వేయించినాం. అదిగాక అదనంగా టెంట్లు కూడా వేయించినాం. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు అల్లలు జరగకుండా పోలీస్ శాఖ వారికి సంబంధించినటువంటి శామియానాల టెంట్లు కూడా ముందట వేయించినాం. ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారి ఆధ్వర్యంలో 60 మంది పారిశుద్ధ కార్మికులు డైలీ 3 రోజులు రథోత్సవం అయ్యేదానిక కూడా ఇక్కడనే పనిచేస్తారు. వారికి భోజనము, టిఫిను, ఛాయ సౌకర్యాలు దేవస్థానం నిర్వహిస్తుంది. భక్తులందరూ అక్కడ కోనాపూర్ వద్ద శ్రీనివాసరావు గారి భూమి లోపల తాత్కాలికంగా బస్టాండ్ ఏర్పాటు చేసాం. కొంచెం దూరమైన భక్తులు ఓర్చుకొని స్వామివారిని దర్శించి ధన్యులు కాగలరని నా యొక్క మనవి ఇంతటితో ముగిస్తాను. పురాతన సున్నం గుడి దేవాలయంలో విగ్రహాల ప్రతిష్ట, శివుడు, వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి విగ్రహాల ప్రతిష్ట, లక్ష్మీ విలాస్, మల్లారెడ్డి వెంచర్ పరిసర ప్రాంతాల్లోనే పురాతనమైన దేవాలయంలో శివలింగం, కుమారస్వామి, దక్షిణామూర్తి, పార్వతీదేవి, వినాయక స్వామి, ఆంజనేయ స్వామి, నంది విగ్రహాలను ఏర్పాటు చేస్తూ కాలనీ ప్రజలు పండగ వాతావరణాన్ని కల్పించారు. ట్రెజరర్ వెంకటరమణ, కిషన్, అనంత లక్ష్మణతో పాటు కాలనీ వాసులందరూ విగ్రహాల ఏర్పాటుకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ విగ్రహాల ఏర్పాటు కార్యక్రమాన్ని కలిసిమెలిసిగా జరుపుకున్నారు. ఓకేనా వచ్చేస్తుంది. ఉండండి ఒక్క నిమిషం అలాగే ఉండండి. బాగున్నారు, ఎక్కున్నారు. అదే ఎవరెవరు 2 తీసుకుందాం అన్నలో. చెప్తాను. అందరికీ నమస్కారాలు. ఇది గుడి 500 సంవత్సరాల నాటి గుడి, చరిత్రగల ప్లేస్ ఇది. ఇక్కడ ఆడపడుచులకు కానీ అందరి పెద్దలకు కానీ అందరికీ ఈ గుడి కట్టియాలని చెప్పి నిర్మించుకున్నారు. ఆడపడుచులకు చాలా దూరమైంది ఇక్కడి నుంచి పోవడానికి. అందుకోసమని ఇక్కడ పెద్దలందరూ కలుసుకొని మాట్లాడుకొని ఎమ్మెల్యేస్ మొత్తం ఈ సరౌండింగ్ ఎమ్మెల్యేస్ అందరూ కలుసుకొని మాట్లాడుకొని దీని పెద్దలు నిర్ణయించుకొని ఈ గుడిని కట్టించుకోవడం జరిగింది. నిన్న మొన్న పూజ కార్యక్రమాలు అన్నీ చేసుకున్నాము. ఈరోజు అన్నదానం చేసుకున్నాము. రేపు కూడా ప్రతిష్ట చేస్తున్నాము, విగ్రహాల ప్రతిష్ట చేస్తున్నాము. ఇక్కడ ఉండే అన్ని వెంచర్స్ మొత్తం ఈ గుడిలో అందరు దాతలు వచ్చి అందరూ గుడి ప్రతిష్ట చేయాలని శివాలయం, వెంకటేశ్వర స్వామి, తర్వాత ఆంజనేయ స్వామి విగ్రహాలు ప్రతిష్ట జరుగుతుంది.
ఈరోజు అందరు దాతలు కలిసి అందరు ఇక్కడ ఉన్న వెంచర్లు అందరూ గుళ్ళు లేవు అంటే అంత స్థల దాతలు ఇచ్చినారు, తర్వాత విగ్రహాల దాతలు ఇచ్చినారు, అంత కొంచెం క్యాష్ వేసుకొని అందరు మీరు ఈరోజు పండగ వాతావరణం చేసుకుంటూ అందరం కలిసిమెలిసి చేసుకుంటున్నాము. ఈరోజు ప్రతిష్టత ఒక పండగ మాదిరి జరుగుతుంది. 23, 24 రేపు ప్రతిష్టత జరుగుతుంది, విగ్రహాలు ప్రతిష్ట. ఈరోజు హోమాలు జరిగినాయి, భోజనాలు పెట్టేసి అందరం ఈరోజు సాయంకాలం విగ్రహాలు అంతా ఈ వెంచర్లు మల్లారెడ్డి వెంచర్, జాయి హోమ్స్, లక్ష్మీనగర్, లక్ష్మీ విలాసు, రిషిమండి విలాసు అన్ని విగ్రహాలు ఊరేగింపు చేస్తూ అంతా ఒక పండుగ వాతావరణం నెలకొనింది. ఈరోజు 500 సంవత్సరాల నాటి గుడిని ఈరోజు ముందుకు తీసుకొచ్చి అందరూ డెవలప్మెంట్ చేసుకుంటూ మేము అందరము తోడ్పడుతున్నాం. అందరూ ప్రజలకందరికీ మా సహాయం మా ధన్యవాదాలు. ముఖ్యంగా ఇక్కడ డెవలప్ చేయాలనేసి గుడిని డెవలప్ చేయాల్సిందిగా కోరుచున్నాము. మరి ఎవరైనా దాతలు వచ్చినచో నేను సహకరిస్తాను. మీ దాతలు ఏదైనా డబ్బు రూపంగా కానీ ఏదైనా రూపంగా కానీ ఇస్తే మేము సాయం చేయడానికి డెవలప్ చేయడానికి ముందున్నాము. నా పేరు వెంకటన్న. థ్యాంక్ యూ. ఈ ఏరియా డెవలప్ కావాలని చెప్పి కోరుకుంటున్నాము. ఇది విషయం. మీ పేరు? నా పేరు బి అనంత లక్ష్మణ. కమిటీ మెంబర్ను కార్యకర్త. న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి చేస్తుందని, అందులో భాగంగానే న్యాయవాదులు చట్టానికి సవరణలు చేస్తూ డ్రాఫ్ట్ రూపొందించిందని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర రాజేంద్ర ప్రసాద్, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు సింగరాజు లక్ష్మణ్ పేర్కొన్నారు. ఆదివారం ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ రాష్ట్ర సమావేశం కర్నూలులోని ఏపీఎస్ఐబి ఇంజనీర్స్ అతిథి గృహంలో జరిగింది. ఈ సమావేశంలో న్యాయవాదులు ఎదుర్కొంటున్నటువంటి అనేకమైనటువంటి సమస్యలు, ప్రభుత్వాలు తీసుకున్నటువంటి ఇబ్బందికరమైనటువంటి చట్టాలపైన, ఈ కొత్తగా వచ్చినటువంటి అడ్వకేట్ అమెండ్మెంట్ యాక్ట్ తదితర అంశాలపై వారు సమీక్ష నిర్వహించారు. ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ సమావేశం ఈ రోజున కర్నూలులో జరిగింది. న్యాయవాదులు ఎదుర్కొన్నటువంటి సమస్యలను చర్చించి ఏ విధంగా కార్యక్రమాలు చేపట్టాలనేటువంటి విషయం కూడా మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. గత వారం కేంద్ర ప్రభుత్వం న్యాయవాదుల చట్టానికి అనేకమైనటువంటి మార్పులు చేస్తూ ఒక ముసాయిదా బిల్లుని తయారు చేసి న్యాయవాదులందరికీ పంపటం, దాని మీద చర్చించి తగిన సూచనలు చేయమని కూడా వాళ్ళు అడగటం జరిగింది. ఆ న్యాయవాదుల చట్టానికి వాళ్ళు ముసాయిదా బిల్లుని కనుక చూసినట్లయితే ఆ చట్టం, ఆ బిల్లులో అనేకమైనటువంటి అప్రజాస్వామికమైనటువంటి విషయాలు, న్యాయవాద వ్యవస్థ తన స్వతంత్ర ప్రతిపత్తిని కోల్పోయే విధంగాను తయారు చేయబడింది. గతంలో ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ అనే దాన్ని, అంతేకాకుండా న్యాయవాదులకి, బార్ అసోసియేషన్స్కి, స్టేట్ బార్ కౌన్సిల్స్కి ఉన్నటువంటి హక్కులను కూడా కాలరాస్తూ అనేకమైనటువంటి అప్రజాస్వామికమైనటువంటి నిర్ణయాలు ఆ బిల్లులో మాకు కనపడినాయి. అదేవిధంగా న్యాయవాదులు స్వతంత్రంగా పనిచేసేదానికి, భయం లేకుండా పనిచేసేదానికి కాకుండా వీళ్ళు కూడా భయంతో విక్కుమంటూ పనిచేయాల్సినటువంటి పరిస్థితి తీసుకొచ్చే విధంగా ఈ న్యాయవాదుల చట్టాన్ని తయారు చేయడం జరిగింది. అటువంటి చట్టం ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేదానికి ఏమాత్రం పనికిరాదని, న్యాయవాదులే స్వేచ్ఛగా పనిచేయలేనప్పుడు దేశంలో ప్రజాస్వామ్యాన్ని కానీ కక్షిదారులకి హక్కుల్ని కాపాడేవాళ్ళు ఎవరు ఉండరు అనేటువంటిది కూడా మేము చెప్పడం జరిగింది. మరి మా ఆలోచనలు మేము ఇంతకుముందు చెప్పడం జరిగింది. అనేక మంది కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పుడు వాళ్ళు నిన్న మేము దీని ప్రస్తుతానికి ఏంటంటే
ఈ బిల్లుని కాకుండా ఈ బిల్లుకి అనేక మార్పులు చేసి మరలా మీ ముందుకు వచ్చి మళ్ళీ మేము మీ అభిప్రాయాలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. అయినప్పటికీ మా అభిప్రాయం ఏమిటన్నట్లయితే కేంద్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా మనం చూసినప్పుడు వ్యవస్థలను నిర్వీర్యం చేయటం, వ్యవస్థల్లో జోక్యం చేసుకోవటం, వ్యవస్థల యొక్క స్వతంత్ర ప్రతిపత్తిని కాలరాచే విధంగా చేస్తున్నటువంటి ఘటనలు కూడా మనం చూస్తూ ఉన్నాం. అదే పని పద్ధతుల్లో న్యాయవాద వ్యవస్థను కూడా నాశనం చేసే దానికోసం, న్యాయవాద వ్యవస్థను కూడా వాళ్ళ కంట్రోల్లో తీసుకునే దానికోసం ప్రయత్నం చేస్తున్నారని, న్యాయవాదులు అప్రమత్తంగా ఉండమని చెప్పి కూడా మేము చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా గత ప్రభుత్వం లానేస్తం ఇస్తామని చెప్పి 5,000 రూపాయలు యువ న్యాయవాదులకు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు మేము 5,000 కాదు 10,000 ఇస్తామని చెప్పి కూడా వాళ్ళ ఎన్నికల వాగ్దానం చేయడం జరిగింది. గత ప్రభుత్వం సుమారుగా 6 నెలలు బకాయి పెట్టడం, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక నయా పైసా చెల్లించినటువంటి పరిస్థితి కూడా మేము గమనించడం. యువ న్యాయవాదులు అనేక మంది ఆందోళనకు గురవుతూ ఉన్నారు. సంవత్సరం పైగా ఈ చెల్లింపులు లేక వెంటనే మీరు ఈ ప్రభుత్వం యువ న్యాయవాదులకు సంబంధించి వాళ్ళు ఇచ్చేటువంటి స్టైఫండ్ని వెంటనే విడుదల చేయాలని కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా చనిపోయిన న్యాయవాదులకు ఇచ్చేటువంటి మ్యాచింగ్ గ్రాంట్ని దాదాపుగా గత ప్రభుత్వం 100 మందికి చెల్లించింది. మరి చాలామంది ఇచ్చే దాదాపు 40 కోట్ల రూపాయల పైగా చెల్లించాల్సినటువంటి బకాయిలు ఉన్నాయి, అవి కూడా చెల్లించమని చెప్పి కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా యువ న్యాయవాదులకి న్యాయవాద విద్యార్థులకు కూడా ఏంటంటే మేము మార్చి 1 తారీఖున విజయవాడలో కన్వెన్షన్ చేస్తూ వాళ్ళు ఎదుర్కొనేటువంటి సమస్యల మీద కూడా చర్చించి తగిన కార్యాచరణ రూపొందించుకుంటామని చెప్పి కూడా ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని రక్షించాలంటే న్యాయవాదులు చేసే ఉద్యమానికి ప్రజలు కూడా సహకరించాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.